నమస్కారం స్వామి. నమస్కారం. ఇప్పటివరకు జరిగిన ఏదైతే అఘోరి, శ్రీవర్షిణి విషయం ఏదైతే ఉందో అది ఇంతటితో ముగిసిపోయినట్లేనా? మనము గతంలో ఒక వారం 10 రోజుల నుంచి న్యాయ ఓకే. నిర్ణయం చేసుకుంటూ వచ్చాము యాక్చువల్లీ. హ్మ్. న్యాయ నిర్ణయాలు అనంటే ఒకటేమో సాధువులందరూ ఎలా ఉండాలి, అవును. సత్యులందరూ ఎలా ఉండాలి, హ్మ్. ధర్మ నిర్ణయాలు ఏ విధంగా చేయాలి, హ్మ్. ఆడపిల్లల విషయంలో గౌరవంగా ఏ విధంగా మనం మెలగాలి అనే విషయాల్లో ఎన్ని హ్మ్. విషయాల్లో చూసుకుంటే ఎల్లూరి శ్రీనివాస్ సనాతన ధర్మం పేరిట వచ్చి చాలా మందిని ఇదే సనాతన ధర్మం అని లోక కళ్యాణానికి సంబంధించిన విషయాలు వచ్చి హ్మ్. మనల్ని తక్కువ అంచనా వేసేసి హ్మ్. ఎట్లుంటారు, నాగసాధువులు ఎట్లుంటారు అని చెప్పడం, దానికి హ్మ్. కొంతమంది వ్యక్తులు వత్తాసు పలికినట్టుగా చేయడం, ఓకే. కొంతమంది గురువులు కూడా ఇది నిజమే అని అనడం, ఇట్లా హ్మ్. చేయడం అనేది సంవత్సరం క్రితం నుంచి చూస్తూ ఉన్నాం మనం. ఆల్‌మోస్ట్. మొదటి భార్య విషయం వచ్చేసరికి రాధిక వచ్చి మాట్లాడింది, హ్మ్. ఇట్లా నన్ను మోసం చేశాడు. ఓకే. అదే రోజు సాయంత్రం వర్షిణిని పెళ్లి చేసుకుంది. ఇలా ఓకే. కొన్ని కొన్ని పరిణామాల రీత్యా హ్మ్. సాధు సత్పురుషులని అవమానపరిచే విధంగా మాట్లాడాడు. హ్మ్. దాని ద్వారా పిచ్చి పిచ్చిగా మొదటి భార్య, రెండో భార్య రావడం చేత ఓకే. శ్రీనివాస్‌కి అసలు ఈయన అఘోరానే కాదు, అఘోర అఖాడా నుంచి లెటర్ ఇప్పించేసి, హ్మ్. సాధు సత్పురుషులందరి నుంచి చాలా మంది చాలా మాట్లాడిచ్చి, ఓకే. మేల్ అన్నాడు, ఫీమేల్ అన్నాడు, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా మార్చుకున్నాను అన్నాడు, ఓకే. ఇంప్లాంటేషన్ చేసుకున్నాను అన్నాడు. హ్మ్. And again, he did the mistake of breast implantation. హుహు. He did breast implantation to do the prostitution. So ఓకే. that is also in Tamil Nadu also అక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆయన గారిని రిజెక్ట్ చేశారు. ఎట్టి ఓకే. పరిస్థితుల్లో కూడా రాకూడదు ఈయన గారు తమిళనాడు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు అన్న పేరుతో ఆశ్రమాలు నడపడాలు చేయడాలు అన్నదానాలు పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది అక్కడ. 2 ఓకే. సార్లు లింగ మార్పిడి చేసుకున్నాడు ఈయన. లింగ హ్మ్. మార్పిడి చేసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మా, యువ పూజలకి లక్షల్లో వసూలు చేయవచ్చు. హ్మ్. The wondering is that educated peoples are only వెరీ సెన్సిటివ్ గా వెళ్ళి ఫూల్స్ అయిపోయారు ఇక్కడ. ఓకే. ఇక్కడ అమౌంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఎడ్యుకేటెడేనా? వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ సీ ద మ్యానిపులేషన్ ఫ్రమ్ ది పర్సన్ వాట్ యాక్చువల్లీ హీ డిడ్ మిస్టేక్ అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఆ విధంగా వచ్చి రుద్రాక్షలు వేసేసుకొని నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అవతల వ్యక్తుల్ని ఫూల్స్ చేసేసినట్టే కదమ్మా. ఓకే. అంటే మన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం అనేది ఎంత గొప్పగా ఉంటది అనేది ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉన్నందుకు నేను ఒక విధంగా బాధపడుతున్నాను. హ్మ్. అవునండి. మనది సనాతన ధర్మం అని అంటే ఈ గొప్పతనం, సనాతన ధర్మం అని అంటే దాని యొక్క ఆది బీజ వంశస్థనం, సనాతన ధర్మం అంటే ఋషి పరంపర. అసలు సనాతన ధర్మం అనే విషయం ఎవరికి తెలుసమ్మా? సనాతన ధర్మాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు? వాట్ ద పీపుల్ యాక్చువల్లీ ఇఫ్ యూ ఆస్క్ ద పీపుల్స్ ఇన్ అవుట్ ఆఫ్ 10, many people talk about only politician and many people discuss about film, and they'll talk about యెస్. entertainments only. And when you talk యెస్. about a divine and when you talk about God's destination and God's power, ఈ ఓకే. విషయాలు మాట్లాడితే absolutely they don't know. యెస్. We are talking about 10 persons. 10 in అవునండి. 10 out of 10, 8 members are entertaining themselves by seeing movies, YouTube, and other cultural activities. And 2, 3 members are there. They are very well educated and they are depending on the politicians. And if we అవునండి. talk about out of 10 people, the divine power is not coming into their mind because of we are not discussing in a daily ways. హ్మ్. If we are not talking about our divine power in a daily, and we are not talking about our Sanatana Dharma, so how can the హ్మ్. people will follow and how can the child knows about the future? They are seeing in the gods in the temples only. But our whatever Sanatana Dharma and Rishi Parampara says that every house is a Sanatana Dharma and every house is a God's temple. And we have to go with this way. If we go in this way, then only we can give a good lessons. Like Srinivas, if he approached to the society with Sanatana Dharma name, what we ఒక్క did అమ్మా? నిమిషం. ఇప్పుడు సనాతన ధర్మం అనే పేరిట లోక కళ్యాణం అనే పేరిట మా దేవుళ్ళని భ్రష్టు వచ్చి చేసి శివుడి హ్మ్. మీద పగబట్టిన వాడు శ్రీనివాస్. టుడే ఆ! ద ఫస్ట్ టైం మనం మాట్లాడితే మనం మీడియాలో మాట్లాడుతున్నామా శివుడి మీద
శ్రీనివాస్ తెలుసా? శివుడి పేరు పట్టించాడు వాడు ఏమన్నారు ఏదవాడు శివుడి పేరు అంటే శివుడి పేరు మీద ఒక సమయంలో ఆడపిల్ల విషయంలో బలాత్మరణం అంటే పైశాచికత్వంగా ఆత్మ ఏం చేశారంటే అమ్మా ఎలా చెప్పొచ్చు అంటే అత్యాచారం చేయబోయినప్పుడు చాలా మంది పట్టుకొని ఆయన కొట్టడం చేత అంగానికి వాళ్ళు ఒక సలాహతను సురుకు పెట్టి అక్కడ సెప్టిక్ అయిన తర్వాత దాన్ని కట్ చేపించుకొని హాస్పిటల్లో దాని ద్వారా మళ్ళీ ఇక్కడ తమిళనాడులో పోయిన తర్వాత తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఏర్పడిన తర్వాత ఈయన తమిళనాడు పోయినంత వరకు ఈయన పురుషుడు లాగానే ఉన్నాడు. పురుష ఫొటోస్ కూడా అయినాయి. ఓకే. మనం చూస్తున్న ఆ విజువల్స్ లో పురుషుడి ఫొటోస్ ఉండే విజువల్స్ లో కూడా ఆయన పర్సనల్ గా కూడా ఆయన ఆ విధంగానే ఉండే అక్కడ బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న పేరుతో. ఈయన ఓహో మొన్న రీసెంట్ గా ఒక 1.5 years క్రితమే అక్కడ తమిళనాడులో బాగా పెద్ద ఎత్తున గొడవలు అవడం చేత ఈయన గారు స్త్రీ రూపాన్ని దాల్చాడు. అక్కడ నుంచి పెద్ద ఎత్తున గవర్నమెంట్ రిజెక్ట్ చేయడం చేత వేరే రాష్ట్రాల్లోకి కానీ వేరే ఎక్కడైనా పోతే గుర్తుపడతాడని చెప్పేసి ఆ మొహానికి చితాభస్మం రాసుకోవడం అలవాటు చేసుకున్నాడు తల్లి. ఓకే. అలా ఇవన్నీ కూడా చేసుకొని మోసపూరితంగా అంటే మెచ్యూర్ గా హ్మ్. చేశాడు కదా. తనని తను కప్పిపుచ్చుకోవడానికి చేసిన చేష్టలు ఇవన్నీ. అన్ని చేసి ఈ రోజు సమాజంలో చూడండి, ఈ రోజు ఒక అమ్మ మోసపోయింది 10 లక్షల పేరిట, ఇంకో అమ్మ మోసపోయింది 4 లక్షల చేతుల, ఇంకో హ్మ్. పొలిటీషియన్స్ ఎవరు మోసపోయారు లక్షల చేత కదమ్మా. ఇన్ని అదే లక్షలల్లా కదా! నేను అనేది ఏంటంటే అమ్మా వాళ్ళు మోసపోలేరు తల్లి. వాళ్ళు ఎట్టి హ్మ్. పరిస్థితుల్లో మోసపోలేరు. మోసం చేశాడు ఈయన. వాళ్ళు హ్మ్. ఈయన వల్ల ఏదైనా మంచి పని అవుతుందని, ఈయన ఏమన్నా సనాతన ధర్మం గురించి ఏదన్నా మాకు బాగుపరిచే మార్గాలు ఇస్తాడు అని చెప్పేసి హ్మ్. వాళ్ళు దేవుడిని నమ్మి వచ్చారు ముందుకు కదమ్మా. గత గత ఎంత కాలం నుంచి ఇదంతా చేస్తూ వచ్చారండి? 10,00,000 అయినప్పటికీ, 45,00,000 అయినప్పటికీ ఆల్మోస్ట్ 45 లక్షలు అన్నది కూడా అమ్మా ఆల్మోస్ట్ 4-5 years నుంచి నడుస్తున్న వ్యవహారాలు ఇవన్నీ. ఓహ్! 4, 5 4-5 సంవత్సరాల years అంటే మన చిన్న విషయాలా? అదే కదా! ఒక్కొక్క ఇప్పటి వరకు ప్రాంతంలో ఈరోజు ఏపీ తెలంగాణలో హ్మ్. చెడ్డ పేరు వచ్చినప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళడం, వేరే రాష్ట్రంలో ఉన్నన్ని రోజులు దోచుకోవడం, మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళడం. ఓహ్! దోచుకోవడమే. ఇదే కదా శ్రీనివాస్ దగ్గర జరిగింది కూడా అమ్మా. ఓకే. దోచుకోవడమే. ఎక్కడ కాబట్టి ఏంటంటే మేము లాయర్ వాళ్ళందరికీ అందించడము, ద్వేషించబోవద్దు. ఇలాంటి సనాతనం పేరిట ఆడపిల్లల యొక్క భవిష్యత్తులని అన్యం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు మనమంతా ధర్మం వైపు నిలబడాలి, ధర్మాన్ని గెలిపించాలి. ఎల్లూరి శ్రీనివాస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం చేసుకొని ధర్మం కాపాడతామని ముందుకు రావాలి. హ్మ్. కాదు కుదరదంటే మాత్రం ఖచ్చితంగా అ అలా తీసుకొని వచ్చే ఎవరు సుఖం వ్యక్తయితే కాదు. అలా తీసుకొని వచ్చే వ్యక్తయితే ఇవన్నీ చేయపోరు గదండీ! చాలా మీరు కూడా ఛానల్ చూపించండి. చాలా ఏం చేయాలి విషయాలు ఏంటంటే కూడా సాగు చెప్పారని మీ మీ ఓకే. మీరా అంటే బై టేకింగ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ మైండ్ అంటే నాకు తీసుకోవడం కంటే ఎక్కువ శాతంగా యూ టేక్ సైకియాట్రిక్ ఇంటర్వ్యూస్ అమ్మా అండ్ టేక్ అబౌట్ లాయర్ ఇంటర్వ్యూస్ బికాస్ నౌ వీ హ్యావ్ టు సేవ్ వర్షిణిని సేవ్ చేయాలి మనం ఆ అవును. అమ్మాయికి కావాల్సిన ఒత్తిడి నుంచి బయటికి అంటే ఆ అమ్మాయిని మనం ప్రపంచంలోకి తీసుకురావాలి. ఆ విధంగా అవునండి. ఇప్పుడు సైకియాట్రిస్టులు చేస్తే వాళ్ళ అనుభవాలు చెప్తారు. సైకలాజికల్ గా ఉన్న డాక్టర్స్, హిప్నటిస్టులు. తర్వాత లాయర్లు తీసుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మనం ఏ విధంగా వెళ్ళాలో తెలిసొస్తుంది. సాధువులాగా నేను నా పని చేయించినమ్మా. చాలా కృతజ్ఞతలు మీడియా సోదరులందరికీ పేరు పేరున ధర్మం గెలుస్తుందని చెప్తున్నానమ్మా మీ అందరికి. గురువుగారు ఇక్కడ మనం శ్రీనివాస్‌ది ఎంతైతే తప్పుంది అని అనుకుంటామో, వర్షిణిది కూడా అంతే తప్పుంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎళ్లి ఆ అమ్మాయిని తీసుకొనొచ్చిన తర్వాత గూడా ఇంట్లో వాళ్ళకే మళ్ళీ నచ్చచెప్పి చెప్పా పెట్టకుండా వెళ్ళడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఆ అమ్మాయి కొంచెం పైశాచం వల్ల తెలివితేటలు ఉపయోగించిందమ్మా. ఆ తెలివితేటలు దేనికోసం? ఉపయోగించినందుకు ఈ రోజు ఆపరేషన్ ఏర్పడింది ఆ అమ్మాయి. దేనికోసం అంటే ఉపయోగించిందంటారు? సైకలాజికల్ గా
మొదట అమ్మాయికి క్షుద్ర పూజలు నేర్చుకోవాలనంటే బాగా ఆశ ఎక్కువ అంట ఆవిడకి. ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ కంటే ముందు కూడా ఆమె ఒక అఘోరా దగ్గరనే ఉండే, సాధు అఘోరా దగ్గరనే శిక్షకురాలై ఉండే ఆవిడ. హ్మ్. ఇవన్నీ అక్కడి నేర్చుకోవడానికి నుంచి పెళ్లి శ్రీనివాస్ చేసి కనపడితే శ్రీనివాస్ అవును గురువుగారు. ఇవన్నీ ఇక పెళ్లి నేర్చుకోవడానికి, అనేది పెళ్లి ఎలా వచ్చిందంటే చేసుకోవడానికి అమ్మా, ఆ! ఇప్పుడు ఇదే ఇక్కడ ఉన్న ట్విస్టే అది. ఇప్పుడు ఏంటంటే ఎన్ని చేసినా ఆవిడ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, సాధన అంటే సాధనలాగా ఉండాలి కాబట్టి, కదా! సీనుగాడు పురుషుడు కాబట్టి ఈ అమ్మాయిని హ్మ్. స్త్రీలాగా చూసిండు. ఈ అమ్మాయిని శిష్యురాలాగా చూడలేడు. ఎందుకంటే వాడు సాధువు కాదు, గురువు కాదు కాబట్టి వాటిలో ఉన్న పిచ్చి పైశాచికత్వాన్ని ఒక పురుషుడిలాగా చూపించి, నేను పురుషుడి డబ్బు ఆశ పెట్టించేసి ఇంకేదో పెట్టిస్తే ఈ అమ్మాయి వాటిని నమ్మింది. ఇది జరిగింది అక్కడ. తాళి కట్టించుకున్న ఆ కాబట్టి అమ్మాయికి సనాతన కూడా ఆలోచన రాలేదంటారా? ఇప్పుడు అమ్మాయి తాళి కట్టించుకున్న దాంట్లో చాలా తెలివితో కట్టించుకుంది, అది కూడా ఉన్నది. ఇప్పుడు నా అన్వేషణ అనే అన్వేష ఎవరైనా గారు ఏం చేశారంటే, హ్మ్. ఈయనతోని శారీరకంగా ఏమి కాదు, ఈమె శీలం చెడిపోదు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఇక కొన్ని రోజులు ఉంటదిలే అని చెప్పి కూడా అన్నారు ఒక మాట. మీకు గుర్తుందా? ఇలా ఎందుకు వదిలేరంటే అన్ని అనుభవాలతోని జరుగుతున్న విషయాలు చూసే వదిలేరు కదమ్మా. హ్మ్. ఇప్పుడు డబ్బు కోసం కూడా కాబట్టి మీరందరూ మీడియా శ్రీనివాస్‌ని వాళ్ళు అలా కూడా పోవచ్చును. డబ్బుల హ్మ్. కోసం కూడా పోవచ్చును ఒక మాట. ప్రేమ హ్మ్. అన్న పేరిట ఆయన మోసం చేసి ఉండొచ్చు ఈ అమ్మాయిని. వశీకరణ కూడా జరిగి తీసుకుపోయి ఉండొచ్చు. అవును. అవును మరుగు గురువుగారు. మందులు పెట్టే అవకాశాలు ఉండవచ్చు. అవునండి. ఈ వశీకరణ అనేది అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకసారి ఇంటికి తీసుకొచ్చినప్పటికి కూడా ఆ అమ్మాయి ప్రవర్తనలో ఇంతవరకు ఒకరోజు మనం చూసిన తర్వాత రెండో రోజు పెళ్లి చేసుకోవడం, మూడో రోజు మళ్ళీ మీడియా ముందుకొచ్చేసి మా గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి అనడం. మొదటి భార్య బయటికొచ్చి నాకిలా అన్యాయం జరిగిందని చెప్పినప్పటికి కూడా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి ఈ అమ్మాయి మాట్లాడడం. ఇవన్నీ జూస్తే సర్వసాధారణంగా ఏం జరుగుతోందని ఆలోచించేంత ఆహ్, తెలివి కూడా లేకుండా వర్షిని ఏదైతే బిహేవ్ చేశారో, దాన్ని వశీకరణ అనే పేరుతో గూడా మనం చూడొచ్చేమో. వశీకరణ అంటే ఏంటంటమ్మా, ఎలా చెప్పొచ్చంటే ఒక టీనేజ్ లో ఉన్న వాళ్ళందరూ వశీకరణే ఉంటారమ్మా ప్రేమలో. అంత ఒక మాత్రాన 2 దాన్ని టీనేజ్ అని ఎందుకనట్లే, ఏజ్ పరంగా ఇప్పుడు ఆ అమ్మాయి టీనేజ్ కాదు. 18-23 ఆ! టీనేజే అంటారు. అర్థమైందా అమ్మ? 18 పడగానే టీనేజ్ అన్నారు కదా. ఇప్పుడు ఈ ఏజ్ అవునండి. లో ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే, మీకు కూడా ఆడవాళ్ళు కాబట్టి ఒక తెలియవలసిన అవసరం ఉందని చెప్తున్నా. హ్మ్. అందరి దగ్గర ఆ స్పందన రాదు, కొంతమంది దగ్గరే ఆ స్పందన వస్తది. ఈ అమ్మాయికి ముగ్గురు నలుగురు దగ్గర స్పందన వచ్చిందని రికార్డు ఉంది కదా. ఓకే. మరి ఆ అమ్మాయి అయినప్పటికీ పైశాచికత్వంలో ఉంది. ఒక 2, 3 నెలల కాలంలోనే ఈ 2, 3 నెలల సమయంలోనే అవును స్వామి. అతనికి అంత దగ్ ఉమ్. అతనికి అంత దగ్గరవ్వడం ఏంటి? దగ్గరయిన తర్వాత అసలు రోజు రోజుకి తనేం జేస్తుందో పేరెంట్స్‌ని, ఇంట్లో వాళ్ళని కాదనడం ఏంటి? చేసిన తర్వాత పెళ్లి జేసుకోవడం ఏంటి? చేసుకున్న తర్వాత బయటకొచ్చి మాట్లాడడం ఏంటి? ఇంత తక్కువ సమయంలో జరిగిన వీటన్నిటిని గూడా ప్రేమ కిందకి ఎవరన్నా వర్తిస్తారా? వస్తాం. ఇప్పుడు ఏం తెలిసిందంటే నాకు, ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలిసిందేమో. ఏంటంటే అది అక్కడ బాగా బాగా గమనించి చూడాలి. ఈవెన్ దో ఇక్కడ ఇప్పుడు కొంచెం గురువుగారు ఇవన్నీ ఒక వైపయితే తనకి అతను ఒక గురువుగా అని చెప్పేసి అనింది. అన్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం. అతని వైపు నుంచి చూసినా లేదా ఈ కాలం, ఈ సమయం, ఈ సిట్యుయేషన్స్ చూసినా ఎక్కడ గూడా ఆ అమ్మాయి నేర్చుకోవాలనుకున్న దానికి ఈ చేసిన పనులన్నిటికి కూడా ఎక్కడా గూడా పొంతన లేదు. పొంతన లేదు కాబట్టి ఆ అమ్మాయి తప్పులో ఉందమ్మా. పొంతన హ్మ్. ఉండినుంటే క్లారిటీ ఉండేది కదా. క్లారిటీ అదే. ఉంటే మనకు ఓకే, షీ వాస్ దిస్ మెచ్యూర్డ్ అండ్ షీ వాస్ దిస్ అని ఏదైనా మాట్లాడుకోవడానికి వస్తుండే. అలా హ్మ్. లేని పరిస్థితిని ఏర్పరచుకున్నది ఆ అమ్మాయి. దాని పేరు ప్రేమ అని పెట్టింది, దాని పేరు తల్లి అని పెట్టింది, దానికి అఘోరి మాత అని పెట్టింది. అవును. ఎన్ని మాట్లాడిన ఆ అమ్మాయి నిజంగా తెలివితో ఉన్నదనే అర్థం కదమ్మా. కాబట్టి ఏంటంటే మీరు కూడా మీడియా సోదరులు నిజాన్ని చూపించండి. లాయర్లని, సైకాట్రిస్ట్‌లని ఇంటర్వ్యూ పిలవాల్సిందిగా ఒక సాధువునైనా నేను కోరుకుంటున్నాను తల్లి. సనాతన అవునండి. ధర్మం ఖచ్చితంగా గెలుస్తది. ధర్మం మన వైపు ఉన్నది అనంటే శివుడు మన వైపు ఉన్నాడని చెప్పిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు. వర్షిని ఎక్కడున్నారండి? వర్షిని చైల్డ్
చైల్డ్ వెల్ఫేర్ లో ఇప్పుడు చిన్న చిన్న అంటే ఈ విధంగా మానసిక ఒత్తిడి బాగలేని ఆడపిల్లల్ని కొంత కౌన్సిలింగ్ రీత్యా తీసుకెళ్తారు కదా, శంకర్పల్లిలో ఉంది ఆవిడ. ఓకే. ఓకే. మరి నా భార్య నాతోనే ఉంటుంది అని చెప్పేసి అఘోరి గారు చేసిన వ్యాఖ్యల గురించి? అఘోరి ఎవరు? ఇల్లు ఇక మీరు అఘోరి కాకూడదు, ఇల్లు శ్రీనివాస్ అని నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఓకే. ఏంటంటే నీ భార్య దగ్గర ఉండాలంటే నువ్వు రుజువు కదా. ఓకే. ఇక ముందు ముందు సరేనా తల్లి? సో వారిద్దరు కలిసే ఉంటారా? ముందు ముందు చాలా చూడాల్సి వస్తది. అదే వాళ్ళిద్దరు కదా! ఎక్కడ కలిసి ఉంటారు? ఇప్పుడు కలిసే అవకాశం ఎక్కడ ఉంది? జైల్లో ఉన్నారు కదా. ఇంకొకటి గురువుగారు ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఉమ్, ఇప్పటి వరకు వీళ్ళిద్దరు చేసిన ఈ తతంగం ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేదా పక్క రాష్ట్రాల్లో కానివ్వండి, వీళ్ళు చేసిన ఈ తతంగం మొత్తం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా హిందూ సమాజం మనం ఎక్కడైతే సనాతన ధర్మం, మన హిందుత్వం అనే ఎక్కడైతే నమ్ముతామో, ఇక్కడ మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద వీళ్ళు చేసిన పనుల కారణంగా జరిగిన ఎఫెక్ట్ ఎంతుంటదండి? ఆ ప్రభావం ఎలా ఖచ్చితంగా చూపిస్తుంది? ఎఫెక్ట్ ఇది ఒక 5-6 నెలలు ఏముంటది. నేను సాధువులకి సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే అమ్మా, ఓకే. మనం ఏకమై సనాతన ధర్మాన్ని గెలిపియాలి. హ్మ్. లేకపోతే ఎవడో ఒకడు వచ్చి ఇదే సనాతన ధర్మం అని మనకు నేర్పిస్తారు. హ్మ్. కాబట్టి మనందరం సమావేశాలు వీలైనంత వరకు గుడిలలో, మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్లలో, మన దగ్గర ఉన్న ఓకే. అసోసియేషన్స్లలో, మన దగ్గర ఉన్న హ్మ్. కమ్యూనిటీస్లలో, మనకు నియర్ బై ఉన్న ఏ గుడిలో అయినా ఒక 100 మంది 100 మంది 200 మంది లాగా కలిసి మన దేవుళ్ళ గొప్పతనము, సనాతన ధర్మం గొప్పతనము, ఋషి పరంపర గొప్పతనం మాట్లాడుకోవడం మంచిదమ్మా. అసలు ఈ సనాతన ధర్మం గురించి లోకానికి తెలియజేయాలి కదా! ముందు ఎందుకంటే ఈరోజు ఈ శ్రీనివాస్ అయ్యుండొచ్చు, లేదా రేపు ఇంకొకరు అయ్యుండొచ్చు. ఇలాంటి వాళ్ళు మన పట్ల చేసే ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల దేవుడి మీద గాని, మన హిందుత్వ దేవుళ్ళ మీద గాని, లేదే లేదా ఈ భక్తుల మీద గాని జరిగే ఆరోపణలు లేదా ఎటువైపు నుంచైనా ఎలాంటి మాటలైనా మనం వినాల్సొస్తది వీళ్ళు చేసే పనుల వల్ల. సో, అవునవును. వాటి అయితే గురించి నిన్నటితో అయితే తెరబడింది దానికి. అలా ఓకే. సనాతన ధర్మం పేరిట ఎవరన్నా వచ్చి ఇదే ధర్మం అని చెప్తే ఊరుకునేది లేదు అనేది నిజంగా వారం 10 రోజుల నుంచి ఛానల్లో ఉన్న అందరం ఏకమయ్యాం. మనందరం ఒకటైపోయాం కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మం గెలుస్తది. ఎవరో ఒకరి గురించని సనాతన ధర్మం తల వంచదు. సనాతన ధర్మానికి మనందరం తల వంచాలి. అదొకటి గుర్తుపెట్టుకొని అందరం ఉండాలని చెప్పి కోరడం జరుగుతుందమ్మా. అందరూ బాగుండాలని గురువు చెప్పి సర్వజనులు హ్మ్. సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం తల్లి. ఇంకొకటి గురువుగారు ఇక్కడ శ్రీనివాస్ చేసిన ఈ పనుల వల్ల ఎఫెక్ట్ ఆహ్, ఇక్కడ పురుషుల మీద, స్త్రీల మీద ఇంకా అదే విధంగా ట్రాన్స్ కమ్యూనిటీ మీద గూడా చాలా వరకు పడింది అనేది మనకు అర్థమవుతుంది. అతను చేసిన పనులను బట్టి. సో, మనమంతా గూడా చాలా ఎఫెక్ట్ అయ్యున్నాం. లైక్ గురువులుగా మీరు కానీ, సాధువులుగా గాని. సో, దీన్ని మనం ఎలా చూడొచ్చు? అన్ని కమిటీలలో ఆయన మోసం చేసిండమ్మా. ఆ మోసం చేసిన హ్మ్. తర్వాత అందరు రుజువు అయిపోయిండు. ఇప్పుడు ఆయన మనస్సాక్షిని, మనుషులని, మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఆడపిల్లల మనోభావాలని, కుటుంబాల్లో మనోభావాలని అందరి దెబ్బతీసే విధంగా వ్యవహరించాడు కాబట్టి శ్రీనివాస్ ని అంత సులభంగా చట్టం క్షమించదని నేను అనుకుంటున్నా. శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇక పైన రాకూడదు. ఆయన జీవితంని ఆయన ఏ విధంగా మార్చుకుంటాడు అనేది ఆ పరమాత్ముడికి వదిలేశాం. సాధు సత్పురుషులం కాబట్టి సమాజంలోకి వచ్చి శ్రీనివాస్ ఏది పడితే అది చేస్తా అంటే ఊరుకునే స్థాయిలో నేను లేను. ఇతనికి ఎటువంటి గుణపాఠం గాని, లేదా సమాధానం గాని ఎటువంటిదైతే సరైందని మీరు చెప్తారు? పోలీస్ అధికారులు చెప్తా అన్నారు. మేబీ 2 రోజుల్లో చెప్తారు. సాధువుని ఓకే. కాబట్టి నేనేందంటే ఆ రుద్రాక్షలు తీసేసేయాలి. ఆ నెత్తి మీద ఆ కేశఖండన అంత డూప్లికేట్ హెయిర్ అదంతా. ఆ డూప్లికేట్ ఇవన్నీ హెయిర్ అంతా తీసేసి హ్మ్. ఆ హ్మ్. ఆ ఒంటికి రాసుకున్న చితాభస్మం ఓకే. నార్మల్ గా ఉండాలని కోరుతున్నామమ్మా. గురువుగారు మరొక ప్రశ్న. నిన్న మనం చూసాం గదా! పహల్గామ్‌లో ఏదైతే జరిగిందో ఇక్కడ కమ్యూనిటీ లైక్ మన మతానికి సంబంధించి కాల్చి చంపేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే వాళ్ళు మతాన్ని నిర్ధారణ చేసుకొని కాల్చి చంపడం జరిగింది. ఇది ఎంతవరకు దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఏ మతాన్ని స్వామి?
హిందుత్వమా, ముస్లిమా అనే ఈ డిఫరెన్స్ చూసుకొని కాల్చి చంపేయడం జరిగిందనే వార్తలు మనం వింటున్నాం క్లియర్‌గా. అవునవును. అంటే ఆ ఇన్ఫర్మేషన్ నిన్న నైట్ విన్నాను నేను. దాని ఆ! మీద కొంచెము ఏమంటారు సమీక్షంగా మధ్యాహ్నం వరకు తీసుకొని వివరణ మీరు మళ్ళీ ఇంటర్వ్యూ అరేంజ్ చేయండి. నేను మాట్లాడతాను.